నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. కర్నూలు జిల్లాలో ఇంత భారీ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారంటే చాలా ఆనందంగా ఉందన్న ఉప ముఖ్యమంత్రి. ఓర్వకల్లో గత ప్రభుత్వంలో నిర్మించిన గ్రీన్కో సోలార్ పార్క్ ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన పవన్ కళ్యాణ్. విశాఖలో తిరుపతి తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన హోంమంత్రి. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్తో కలిసి మృతుల కుటుంబాలకు చెక్కులు అందజేసిన అనిత. విశిష్టమైన మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్న మాజీ ఎమ్మెల్యే గండి. శుభవరం మండలంలో గుల్లేపల్లి అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న బాబ్జీ. పార్వతీపురం మన్యం జిల్లాలో సందడిగా సాగిన సంక్రాంతి వేడుకల్లో సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్. సహచర ఉద్యోగులు ప్రజాప్రతినిధులతో కలిసి భోగి మంటలను వెలిగించిన ఎం శ్యాంప్రసాద్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు కర్నూలు జిల్లా ఓర్వకల్లులో పర్యటించారు. ఇక్కడి గ్రీన్కో సోలార్ పార్క్ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. సోలార్ పార్క్ పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్ సైట్లను హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. ఏరియల్ వ్యూ అనంతరం రోడ్డు మార్గంలో ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ మొత్తం 2800 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారని, ఇంత భారీ ప్రాజెక్టును మన రాష్ట్రంలో నిర్మిస్తున్నారంటే చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఇటువంటి సమీకృత ప్రాజెక్ట్ దేశంలో మరెక్కడా లేదని వెల్లడించారు. సోలార్ పవర్ రంగంలో గ్రీన్కో కంపెనీకి అంతర్జాతీయ సేవలలో మంచి పేరుందని తెలిపారు. గ్రీన్కో మన దేశంలో 1,50,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతోందని, అందులో భాగంగా మన రాష్ట్రంలో 35,000 కోట్ల పెట్టుబడి పెడుతుందని వివరించారు. గ్రీన్కో సోలార్ పవర్ కంపెనీ ద్వారా లక్షల మందికి ఉపాధి లభిస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాగా ఈ ప్రాజెక్టు భూమి విషయంలో రెవెన్యూ అటవీ శాఖ మధ్య చిన్న వివాదం ఏర్పడిందని తెలిపారు. ఈ వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని కేంద్రాన్ని కోరామని వెల్లడించారు. భవిష్యత్తులో గ్రీన్కో సోలార్ పార్క్ ప్రాజెక్ట్ పర్యాటక కేంద్రం కానుందని పవన్ వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం కూడా తగిన సహకారం అందించాలని ఆశిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 12,000 కోట్ల పెట్టుబడులు పెట్టిందని, ఈ ప్రాజెక్టు వల్ల జిల్లాకు, రాష్ట్రానికే కాదు దేశానికి కూడా మంచి పేరొస్తుందని తెలిపారు. ఇక సిఎస్ఆర్ నిధుల ద్వారా సంస్థ పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నానని అన్నారు. పాఠశాలలు, సేంద్రియ సాగు, గోవుల సంతతి పెంచేందుకు పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈరోజు కర్నూలు నంద్యాల జిల్లాలోని ఈ ఇంటిగ్రేటెడ్ పినాపురం ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ విజిట్కి వచ్చాను. ప్రత్యేకించి విండ్, సోలార్, హైడ్రో, ఫాజిల్ ఫ్యూల్స్ నుంచి యూజువల్ మన కోల్ ఇవన్నీ స్టాండర్డ్ ఇవి కాకుండా గ్రీన్ ఎనర్జీ, పొల్యూషన్ తక్కువ ఉండి, పొల్యూషన్ లేకుండా ఈ ప్రపంచం మొత్తం నడుస్తూ ఉంది. ఇలాంటి దిశలో, ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి గ్రీన్కో కంపెనీ ఈజ్ వెల్ నోన్ ఫర్ గత 15 సంవత్సరాలుగా ఇట్స్ రెన్యూబుల్ ఎనర్జీస్లో వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకమైన కంపెనీ. అది 15 సంవత్సరాల క్రితం ఇది అనిల్ చల్మల్ శెట్టి గారి ఆధ్వర్యంలోను, అలాగే మహేష్ కొల్లి గారి ఆధ్వర్యం వారు ప్రారంభించిన కంపెనీ ఇది. ఆ తర్వాత దీంట్లో మేజర్ స్టేక్ హోల్డర్స్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ చెప్పి సింగపూర్ ప్రభుత్వం, అలాగే అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళది, అలాగే ఓరెక్స్ కార్పొరేషన్ అని చెప్పి జపాన్, వీళ్ళందరూ పెట్టుబడులు పెట్టి దీన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఈ ప్రత్యేకించి గ్రీన్కో కంపెనీ చాలా వరల్డ్ లీడింగ్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ. ఇది వీళ్ళు ఇప్పుడు దాకా మన భారతదేశంలోనే 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. 1,50,000 కోట్లు భారతదేశం మొత్తం పెట్టుబెడతా ఉన్నారు. మన రాష్ట్రంలో మటుకు 30,000 కోట్లు ఆల్రెడీ పెట్టుబడులు పెట్టారు. ఇవి కాకుండా అదనంగా ఇంకొక 20,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతా ఉన్నారు. ఇప్పుడు దాకా వాళ్ళు 12,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇంకా అలాగే ఉపాధి ఉన్న అంటే ఒక ఉద్యోగం కంపెనీ ఇస్తే
ఆ ఉద్యోగి ఆ వ్యవస్థ నడవడానికి అదనంగా ఇంకొక 4 మందికి 1:4 అనే రేషియో కింద అదనంగా ఇంకో 50,000 మందికి ఉపాధి కూడా లభించగలిగింది దీనివల్ల. ముఖ్యంగా ఈ పినాపురం ప్రాజెక్టుకి దాదాపు ఇప్పుడు దాకా ఒక 10,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఇంకొక 24 కోట్లు అడిషనల్గా ఇంకా పెట్టుబడి పెడతా ఉన్నారు. 2021లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు చాలా తొందరగా స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్లారు. దీంట్లో నేను గవర్నమెంట్ వచ్చాక కొత్త ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇది వచ్చినప్పుడు దీంట్లో ఇది జరుగుతుందని తెలుసు, చాలా సంవత్సరాలుగా అందరికీ తెలుసు. కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చిన్న వైలేషన్ ఏదో జరిగింది, అది ఏదో వస్తే నాకు దాని మీద మాట్లాడితే అది యాక్చువల్ దాన్ని చూడటానికి వచ్చాను ఈ రోజున. ఇది 12,000 మెగావాట్లు అంతే కదా, ఇది ఆపరేషన్. ఇది ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఇది దాదాపు 2,800 ఎకరాలు ప్రాజెక్ట్. ఇది పినాపురం బోత్ మన నంద్యాలలో కానీ కర్నూలు జిల్లా రెండిట్లో కలుపుకొని దీంట్లో కంపెనీ కొన్నది దాదాపు 17. తిరుపతి తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను టీటీడీ బోర్డు సభ్యులు హోంమంత్రి వంగలపూడి అనిత, టీడీపీ స్టేట్ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ చిరంజీవిరావు తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు టీటీడీ తరపున 25 లక్షల రూపాయలు, బోర్డు సభ్యుల తరపున 2.5 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. కుటుంబంలో ఒక వ్యక్తి టీటీడీలో కాంట్రాక్ట్ ఉద్యోగం, చదువుకునే పిల్లలు ఉంటే వారి పిల్లలకు సహకారం అందిస్తామని చెప్పారు. అట్లాగే మిగిలిన పార్టీ నాయకులు, ఎమ్మెల్సీస్ అందరూ వచ్చి చనిపోయిన వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపం. దేవస్థానం వారు చనిపోయిన కుటుంబాలకి పూర్తి సహాయ సహకారాలు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు మరి దైవ సన్నిధిలో పశువులు బాసడం అన్నది ఆ కుటుంబంలో ఎవరైనా చదువుకున్నటువంటి వారు ఉంటారు, వాళ్ళు ఎంతో విశిష్టమైన మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్, విశాఖ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అన్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో గుల్లేపల్లి అక్షర ఈఎం హై స్కూల్లో సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో గండి బాబ్జీ ముఖ్య అతిథిగా పాల్గొని భోగి మంటలను వెలిగించి చిన్నారులైన హరిదాసులతో ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ ప్రస్తుతం జనజీవన స్రవంతిలో ప్రతి ఒక్కరూ యాంత్రిక జీవనం సాగిస్తూ పల్లెలు సంస్కృతి సాంప్రదాయాలకు దూరమవుతున్నాయని అన్నారు. ఈ తరుణంలో మరుగున పడిపోతున్న సాంప్రదాయాలను గుర్తు చేస్తూ స్కూల్స్ ప్రిన్సిపాల్ బోకం అప్పారావు ఆనాటి సాంప్రదాయాలను కళ్లకు కట్టినట్లు ఏర్పాట్లు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోకం సూర్యకుమారి, రామునాయుడు, మాజీ ఎంపీపీ గండి దేముడు, సర్పంచ్ బండార శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు గండి రవికుమార్, సర్పంచ్లు బోను గంగు, నేవర్తి శ్రీనివాసరావు, ఎల్లాజీ నాయుడు, ప్రిన్సిపల్ బోకం అప్పారావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న నాతో పాటు చాలా మంది నాయకులు ఉన్నారు, ఎంపీపీ గారు ఉన్నారు, మా మాజీ ఎంపీపీ గారు ఉన్నారు, సర్పంచ్ గారు, స్కూల్ యాజమాన్యం, స్కూల్ చైర్మన్, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు అందరూ కూడా నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. మరి మీరందరూ కూడా ఎంతో చక్కగా పిల్లలందరినీ తయారు చేసి మరి స్కూల్కి తీసుకొచ్చి రకరకాల మరి సంక్రాంతి సంబరాలలో పాల్గొని మీరందరూ తర్వాత కూడా బ్రహ్మాండంగా ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేసి మీరు బాగా ఈ యాక్టివిటీస్తో పాటు చదువు కూడా బాగా చదువుకుంటే మీకు, మీ తల్లిదండ్రులకి, మా గ్రామానికి మంచి పేరు వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇటువంటి సంబరాలు మనం మర్చిపోతున్న తరుణంలో ఈ స్కూల్ విద్యార్థులు, స్కూల్ టీచర్స్, చైర్మన్స్ మనందరికీ కూడా ఎట్లాగో మన గ్రామాల్లో మనకు అంత తీరిక లేదు చేయడానికి. ఇటువంటి స్కూళ్ళల్లో ఇటువంటి సంబరాలు జరపడం ఎంతో సంతోషం. కాబట్టి మన పిల్లల్ని ఈ స్కూల్ యాజమాన్యం అభినందిస్తూ ఈ స్కూల్ అభివృద్ధికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పుకుంటూ మరి ఈ సంబరాలను మీరందరూ కూడా ఎంజాయ్ చేయాలని చెప్పుకుంటూ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంక్రాంతి సందడిగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, చిన్నారులకు ఆశీర్వదిస్తూ భోగిపళ్ళు అందజేస్తున్న జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, డీఈఓ తవిటి నాయుడు, ఉపాధ్యాయులు, జిల్లా ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.
క్లబ్ అసోసియేషన్ సభ్యులందరికీ నమస్కారం. మన తెలుగు వాళ్ళ పండుగ సంక్రాంతి పండుగ. భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడు కూడా ప్రకృతితోటి, మన పశు సంపదతోటి మనం మమేకమై వాటి అంటే మన సంస్కృతి ఇంటికి రావడం, ఊళ్ళోకి రావడం, కుటుంబ సభ్యులందరూ కలిసి సరదాగా హాయిగా గడుపుతారు ఈ పండుగ సందర్భం. సో ఈ సంక్రాంతి సందర్భం పార్వతీపురం మండలం జిల్లాలో ఉదయాన్నే కృష్ణ కారణంగా ఈ ద్వారా రేపు కార్యక్రమాలు నిర్వహించబోతున్నాం. సో ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. ఆయనకి రిక్వెస్ట్ చేసిన అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అనకాపల్లి దాడి భోగలింగం వీధిలో మీడియా సమావేశం నిర్వహించిన అనకాపల్లి జగన్నాథ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ దాడి ఈశ్వరరావు. ఈ సందర్భంగా దాడి ఈశ్వరరావు మాట్లాడుతూ కీర్తిశేషులు దాడి భోగలింగం నాయుడు నూతన విగ్రహ పునఃప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరుగుతుందని తెలిపారు. అనకాపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్గా దాడి భోగలింగం నాయుడు సుమారు 17 సంవత్సరాలు చైర్మన్గా మరియు గౌరీ సంఘం వ్యవస్థాపక సభ్యునిగా, రైల్వే బోర్డు మెంబర్గా, ఏఎంఏఎల్ కళాశాల కరస్పాండెంట్గా, నూకాంబిక చైర్మన్గా అనేక పదవులు అలంకరించిన వాటికి వన్నె తెచ్చి అనకాపల్లి అభివృద్ధి ప్రదాతగా కీర్తిగాంచిన భోగలింగం నాయుడు విగ్రహావిష్కరణ మాజీ మంత్రి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మరియు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు జ్యోతి ప్రజ్వలంతో ప్రారంభమవుతుందని ఎంపీ సీఎం రమేష్, పీలా గోవింద సత్యనారాయణ, బుద్ధనాగ జగదీష్, దాడి రత్నాకర్, భీమరశెట్టి రామ్కి పాల్గొంటారని తెలిపారు. అదేవిధంగా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా దాడి భోగలింగం వీధిలో భోగి రోజు పెద్దలు పండుగ సందర్భంగా తీర్థం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. మహిళలకు ముగ్గుల పోటీలు మరియు అనేక సంస్కృతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లాయర్ శ్రీనివాసరావు, ఎస్ఎం నాయుడు, కొనతాల రాజశేఖర్, దాడి ఆదినారాయణ, కొనతాల కుమార్, బుద్ధశేఖర్, యంగ్ స్టూడెంట్స్ క్లబ్ అధ్యక్షులు దాడి ఈశ్వరరావు తెలియజేశారు. అందరికీ నమస్కారం. అనకాపల్లి మాజీ పురపాలక సంఘ అధ్యక్షులు శ్రీ దాడి భోగలింగం నాయుడు గారి నూతన విగ్రహ పునఃప్రతిష్ఠా కార్యక్రమం ఈరోజు 11 గంటలకి గౌరవనీయులు అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొనతాల రామకృష్ణ గారి చేతుల మీద ప్రారంభించడం జరుగుతుంది. అలాగే గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ దాడి వీరభద్రరావు గారి జ్యోతి ప్రజ్వలంతో ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. కనుక అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆయనకి ధన్యవాదాలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ప్రతి ఏడాది కూడా ఈ భోగి రోజు ఏదైతే మేము పెద్దల పండుగ చేస్తామో ఈ సంవత్సరం కూడా మా వీధి పెద్దలైనటువంటి కొనతాల శ్రీరాములు గారు, అలాగే మల్ల రామారావు గారు, దాడి బలరామ నాయుడు గారు, అలాగే సూర్యశెట్టి రామ నరసింహరావు గారు వీరి పేరు మీద ఏర్పాటు చేసే పెద్దల పండుగ కూడా అన్ని ఏర్పాట్లు రేపు చేయడం జరిగింది. మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు ఆటల పోటీలు ఇవన్నీ కూడా ఉచితంగా ఏర్పాటు చేస్తూ భోగలింగం నాయుడు గారికి ఘన నివాళులు ఇవ్వాలని చెప్పేసి ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే తీర్చిదిద్దుతున్నాం దీన్ని మరింత విస్తృంపరిచి ఈ సంవత్సరం నూతనంగా విగ్రహం కూడా మార్చి దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని జనాల్లో ఆయన తాలూకా ఔనిత్యాన్ని కానీ, ఆయన తాలూకా పరిపాలన దక్షత కానీ, ఆయన చూపించిన మార్గం ద్వారా రేపు పొద్దున భవిష్యత్తులో ఎంతోమందికి ఆదర్శనీయంగా ఉండాలని చెప్పేసి ఆ మహానుభావుని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని మేము చేయడం జరుగుతుంది. దీనికి మీ అందరూ కూడా మీ తోడ్పాటు సహకారం అందించి దీన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. మహిళలను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పదంలో తీసుకురావడానికి రోటరీ క్లబ్ బుధ మార్గాల ద్వారా చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని తుని ఐసీడీఎస్ సిడిపిఓ నిహారిక కొనియాడారు. కాకినాడ తునిలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కోల్ ఇండియా లిమిటెడ్ సిఎస్ఆర్ ఫండ్స్ సహకారంతో సుమారు 4 లక్షల విలువ చేసే 13 హైస్పీడ్ లాక్ స్టిచ్ మిషన్లు ఎంపిక చేసిన లబ్ధిదారులకు 3020 ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రావుడి సుబ్బారావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోల్ ఇండియా సహకారంతో సుమారు 800 మహిళలకు ఎలక్ట్రికల్ కుట్టు మిషన్లు అందజేసి మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను రోటరీ సహాయ సహకారాలు అందజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు చెల్ల మంగరాజు, సెక్రటరీ నార్ల వీర్రాజు, ట్రెజరీ కర్రి కిషోర్ రెడ్డి, ప్రోగ్రామ్ చైర్మన్ ఈశ్వర్ గణేష్, డి సత్యసాయి, దండెం మధుసూదన్, మలపాక గణేష్, రోటరీ సభ్యులు యువత పాల్గొన్నారు. ఇక్కడికి స్వయం ఉపాధి కోసం, స్వయం ఉపాధితో రేపటి సమాజాన్ని ముందుకు నడిపించడం కోసం చేసిన ఆడపడుచులకు, అలాగే పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఒక అద్భుతమైన కార్యక్రమం. అంటే ఈరోజు నన్ను ఎందుకు పిలిచారా అని అనుకున్నాను. ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి ఈ అవకాశం నాకు కల్పించడానికి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చారని నాకు ఇంటికి వచ్చిందని అర్థమైంది. మరి ఇంతకుముందు గణేష్ గారు చెప్పినట్టు మన ఆలోచనలు ఎప్పుడూ హైగానే ఉండాలి.
మన ఆలోచన ఎప్పుడైతే పెద్దదిగా ఉందో మన ఆచరణ కూడా అదే విధంగా పెద్దదిగా ఉంటుంది. అంటే ఒక మిషన్ తీసుకున్న తర్వాత ఇది ఈ రోజు నేను కుట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అనేది కాదు, 10 మందికి ఉపయోగపడాలి. 10 మందికి ఉపయోగపడాలి అని అంటే దాని ద్వారా మీకు కూడా ఉపాధి పెరగాలి. మీ ఆలోచన ఎప్పుడు పెద్దదిగానే పెట్టుకోండి. ఇంతకు ముందు చెప్పారు, ఒక మామూలుగా ఒక 4 బట్టలు కొట్టగలిగిన సాధారణ మిషన్తో పోల్చితే ఈరోజు మీరు తీసుకున్న పవర్ మిషన్ ఒక 10 క్లోత్స్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది అని. 10 కాదు, ఒక 10 మంది దగ్గరుంటే ఇప్పుడు 13 మంది ఉన్నారు. ఇక్కడ 13 మంది ఒకే దగ్గర కూర్చుంటే 1300 × 10 మీ ఆలోచన ఆ విధంగా ఉండాలి. 1300 × 100, 1300 × 1000. అమ్మో అంత నేను చేయగలనా? చేయగలను. ఏది నేను చెయ్యలేను అనేది ఎప్పుడూ ఉండదండి. నేను చెయ్యగలను అనే సంకల్పమే మొత్తం మీతో పనంతా చేసి, ఆ సంకల్పాన్ని మాత్రం మీరు పెద్దదిగా పెట్టుకోవాలి. ఎప్పుడూ కూడా మీ ఆలోచన స్థాయి ఎక్కువే ఉండాలి. మీ ఆలోచనలు ఎంత పెద్దదిగా ఉంటే మీ ఆచరణ దానికి సహకారంగా ముందుకు కదులుతుంది. ఎప్పుడు మన అబ్దుల్ కలాం గారు చెప్పేవారు, కళను కనండి, సాకారం చేసుకోండి. కళ ఉంటేనే సాకారం చేసుకోగలం, కళ కనకపోతే సాకారం అనేది ఆచరణ అనేది ఉండదు. అందుకని కళ కనండి, దాన్ని సాకారం చేసుకోవడానికి ప్రయత్నించేయండి. మీ కళ సాకారం అవ్వడంలో మా తోడ్పాటు ఉంటుంది అని మీ వెనుక ఇంత పెద్ద సంస్థ ఇప్పుడే చెప్పారు. విజయవాడ నుంచి ఇచ్చాపురం వరకు ఒకటే డిస్ట్రిక్ట్ అంటే 5,000 మంది రిటర్న్స్ ఉన్నారు. ఇంతమంది మీ కళను సాకారం చేయడానికి ముందుకొస్తున్నారు. మేమున్నాము అనే వెన్నుదన్నులు మీకు ఇస్తున్నారు. కాబట్టి మేము మా డిపార్ట్మెంట్ తరఫున కూడా మీకు ఏదైనా అవసరమైతే తప్పనిసరిగా అందిస్తాము. మీరు ఒక మంచి స్థాయిలో ఉండి మన తునిలోనే ఒక మంచి క్లోతింగ్ ఇండస్ట్రీ తయారైందనుకోండి, అంతకన్నా సంతోషపడేది ఎవరు ఉండరు. అంటే ఈ ప్రోగ్రామ్కి అది సార్థకత అవుతుంది. అందుకని మిమ్మల్ని అందరినీ ఆ విధంగా విష్ చేస్తూ మీరందరూ ఒక మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటూ, ఇప్పుడు చెప్పారు టీం లక్ష్య అని. టీం లక్ష్య అనేది మేము కూడా చేస్తున్నామండి. మా డిపార్ట్మెంట్ తరఫున మేము కూడా చేస్తున్నాము. అంటే పేర్లు వేరే ఉండొచ్చు కానీ కార్యక్రమం ఒకటే. మేము చైల్డ్ సేఫ్టీ అంటాం. ఈ చైల్డ్ సేఫ్టీలో మ్యాక్సిమం మనం అంటే చెప్పుకుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ కత్తిపూడి నుంచి తుని వరకు అన్నీ ఎక్కువే. ఈ హైవేలో అన్నీ ఎక్కువే. ఆ ఎక్కువని ఏ విధంగా మనం కంట్రోల్ చేయగలగాలి అని ఆలోచించినప్పుడు మాకు ముందు పిల్లల్ని మనం కొంతవరకు అదుపులో పెట్టుకుంటే మంచిది అని అనిపించి డిపార్ట్మెంట్ తరఫున మేము కూడా చైల్డ్ సేఫ్టీ అనే కార్యక్రమం ద్వారా పడాలా ట్రస్ట్ ఒకటి ఉందండి, దాని సహకారంతో మేము కార్యక్రమాలు చేస్తున్నాం. మా కార్యక్రమాల్లో మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తాం. అదేవిధంగా మీ కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసి ఈ టీం లక్ష్య అనే దాన్ని పూర్తి స్థాయిలో దిగ్విజయం చేద్దాము అని మీ అందరికీ చెప్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంకొక విషయం, మనం ఎదగడం అనేది మన స్థాయిని పెంచుకోవడం కాదు, 10 మంది స్థాయిని ఎలా పెంచాలి. ఈ రోజు మీకు ఒక మిషన్ ఉంది, ఈ మిషన్ ద్వారా మీరు ఉపాధి పొందుతున్నారు. ఈ మిషన్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నమస్కారం. ఇక్కడ కూర్చున్న అందరూ రిటైనర్స్ ఆఫ్ ద తుని వండర్ఫుల్ జాబ్ యూఆర్ డూయింగ్. మీ క్లబ్ ప్రత్యేకం అన్నింటిలో కూడా మాకు తెలుసు. సరే అమ్మ మీకు మాట్లాడుతున్నాను. ఇక్కడ ఉన్న 13 మంది బెనిఫిషరీస్ తోటి మా రోటరీ గురించి ఈ ప్రోగ్రాం జరగకముందు విన్నారా? ఎంతమంది విన్నారు చెప్పండి. ఈ ప్రోగ్రాం జరగకముందు మాత్రం చెప్పండి. అంటే ఈ ఫుడ్ మిషన్లు ఇచ్చే కార్యక్రమం జరగకముందు రోటరీ గురించి విన్న వాళ్ళు మాత్రం చెప్పండి. 4, 5 పర్లేదు, బాగానే ఉన్నారు. మీ ఊరైతే కొంచెం పబ్లిక్ బాగానే సృష్టించారు. ఎందుకంటే అలానే ఇలా రోటరీ క్లబ్ తునిలాగా 46,000 క్లబ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక తునిలో మరి 50 మంది 60 మంది ఉన్నారనుకున్న క్లబ్లో. అలా మాకు ఒక 14 లక్షల మంది వరల్డ్ వైడ్గా ఉన్నారు. మేమంతా కూడా ఒకే ఆలోచన మాది. ఇక్కడ ఉన్న రోటరీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ఆలోచన ఉంది మాకు. ఇందాక మేడం గారు చెప్పారు, ఎలా అంటే బాగుంటాం అంటే మేము బాగుంటాం కాదు, సమాజం అంతా బాగుంటేనే బాగుంటాం. ఆ ఉద్దేశంతోనే మాకు ఉన్న దాంట్లో ఎంతో కొంత సహాయం చేస్తూ సమాజాన్ని సహాయం చేస్తూ ఉండాలనేది మాట్లాడతాను. దానిలో భాగంగా ఒక మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందుతో ఉంటాం. కాబట్టి
కోల్ ఇండియా అనే సంస్థ అంత పెద్ద అమౌంట్ను కూడా రొటేరియన్స్ అయితే ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తారు, ప్రాపర్గా బెనిఫిషియరీస్కి అందజేస్తారు, ఎక్కడ మిస్యూజ్ కాదు అనే నమ్మకంతో మాకు అప్పచెప్పింది. యాజ్ ఎ డిస్ట్రిక్ట్ గవర్నర్గా లాస్ట్ ఇయర్ నాకు అప్పచెప్పినప్పుడు ఒక్కడిని కూర్చొని నేను ఎక్కడో విజయవాడలో కూర్చొని చేయడం వల్ల కాదు కాబట్టి క్లబ్స్ ఎందుకు మరి అక్కడక్కడ ఇచ్చుకుంటూ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ మరి వస్తాను. లాస్ట్ రోజు వినడంతో పాటు నేను వస్తూ ఉన్నాను. మా మోటో వల్ల సర్వీస్ అబౌవ్ సెల్ఫ్. సర్వీస్ అబౌవ్ సెల్ఫ్ అంటే నిస్వార్థమైన సేవ. మీ నుంచి మేము ఏది ఆశించలేదు, మీరెవరో కూడా మాకు తెలియదు. మీకు మేము ఇస్తున్నామంటే మీ నుంచి మేమేమి ₹1 కానీ లేకపోతే ఇంకొక రకమైన అప్రిసియేషన్ కానీ ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు థ్యాంక్స్ చెప్పాల్సిందల్లా మా ఇండివిజువల్స్ కాదు, కోల్ ఇండియాకి రోటరీ. ఎప్పుడన్నా ఎవరన్నా అడిగి ఈ మిషన్ ఎట్లా వచ్చింది నీకు అని అడిగితే కోల్ ఇండియా వాళ్ళ ధన సహాయంతో రోటరీ వాళ్ళు పంపించారు. ఏమ్మా వింటున్నారు కదా, కోల్ ఇండియా వాళ్ళ ధన సహాయంతో రోటరీ వాళ్ళు పంపించారు. ఇది చెప్తే చాలు. దాని మీద ఒక స్టిక్కర్ లాగా వేసాం. స్టిక్కర్ కాదు, ఐరన్ ప్లేట్ వేసాం. అది తీయబాకండి. ఇప్పుడు ఎవరు చూసినా చూడగలగాలి. నియోజకవర్గంలో మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాపై పోలీసులు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని పోలీస్ ఉన్నతాధికారులకు చెప్పినా చర్యలు శూన్యమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ గతంలో గొల్లప్రోలు మండలానికి చెందిన కొందరు వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి మోటార్ సైకిళ్ల దొంగతనంలో వారు దొరికిన పోలీసులు పట్టించుకోవట్లేదన్నారు. ఈ సమావేశంలో సోము సత్తిబాబు, పిల్లి చిన్న, కొర్రుప్రోలు శ్రీను, నల్ల శ్రీను, స్వామిరెడ్డి, అప్పల్ రాజు, రాయవరపు తిరుమలరావు, కర్ణాసుల రాజా, రెడ్డెం రాజు, నామా దొరబాబు, నాగార్జున, గుత్తుల రామకృష్ణ, వీరారెడ్డి, కోళ్ల బంగారుబాబు, సూరవరపు సుబ్బారావు, బస్స సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రాంతాలు కులాలు ఏముండవు. గంజా ఎక్కడ దొరుకుతుందో ఏంటన్నది ఆయనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తారు ఎవరన్నా. అవి కరెక్ట్ కాదు. ఓకేనా? కొద్దిగా వాయిస్ పెట్టి చెప్పండి సార్. వాయిస్ పెట్టి మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మాట్లాడారు. శాంతి భద్రతల విషయం అవునండి, గంజాయిల విషయం అవునండి, దొంగతనాల విషయం అవునండి. ఇది మంచి పరిణామం. అంటే ఎక్కడ కాలేజీల దగ్గర చూసినా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈ గంజాయి కార్యక్రమాలు అన్నవి జరుగుతున్నాయి. ఒక పిఠాపురం కాదు, టోటల్ ఓవరాల్గా జిల్లా ఎక్కడ ఏ కాలేజీలు చూసినా యువత తప్పుద్రోవ పట్టడానికి ముఖ్య కారణం ఈ గంజాయి అవైలబిలిటీ. దాని మీద ఉక్కుపాదం పెట్టవలసిన బాధ్యత పోలీసుకు ఉంది. అదేవిధంగా దొంగతనాలు, దానికి మంచి ఉదాహరణ ఒకటి చెప్తా. జంగారెడ్డిగూడెంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఆ వ్యక్తికి ఒక మార్కెటింగ్ టీం మన జిల్లాలో ఉంది. మోటార్ సైకిల్ దొంగతనం చేసి మార్కెటింగ్ టీం 35 మోటార్ సైకిళ్ళు దొంగతనం జరిగింది. 35 సైకిళ్ళు మోటార్ సైకిల్ ఈ ముఠా దొరికింది. ముఠా కూడా ఎంత సిస్టమేటిక్గా ఉందంటే ముఠాకు ఒక ఎండి, వాడి కింద మళ్ళీ మార్కెటింగ్ టీము, అంటే దొంగిలించడానికి ఒక ఎండి మేనేజింగ్ డైరెక్టర్ మాట, వాడి కింద మళ్ళీ మార్కెటింగ్ మేనేజర్స్ టీము. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు మండలంలో ఒక టీము, అలాగే వెస్ట్ గోదావరిలో ఒక టీము, ఏలూరులో ఒక టీము. అంత వ్యాప్తి చెంది మర్రి చెట్ల ఉన్న వ్యక్తి దొరికాడు. 35 బళ్ళకి 18 బళ్ళు గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్లో 20 బళ్ళు రికవరీ చేశారు. ఇవి ఎలా చేస్తున్నారు వాళ్ళు? బళ్ళు దొంగతనం చేసిన వెంటనే టీంకి ఇచ్చిన వెంటనే వాళ్ళు కలర్లు వేసి దానికి దొంగ నెంబర్లు సృష్టించి కాగితాలు పట్టుకొని ఈ పల్లెటూర్లు అంటే వెళ్తున్నారు. పల్లెటూరులో రైతులకి ఇవన్నీ తెలియదు కదా. ఆ కాగితాలు చూపించి బళ్ళు అమ్ముతున్నామంటే 70,000కి, 80,000కి, లక్షకి, 50,000కి బండి షోకుని, బండి అందాన్ని బట్టి రేటు అమ్ముతున్నారు. ఇది చాలా రోజుల నుంచి జరుగుతూ ఉంది వ్యాపారం. ఈ వ్యాపారం
కూటమి ప్రభుత్వంలో పోలీసుల యొక్క పట్టుదలతో వాళ్ళు పెట్టిన దృష్టితో ఈ దొంగలను పట్టుకోవడం జరిగింది. అది ఎవరు పట్టుకున్నారంటే జంగారెడ్డి పోలీసు. పట్టుకున్న కంపెనీ యజమానిని పట్టుకున్నారు. అందులో ఉన్న పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మార్కెటింగ్ టీం ఉంది కదా, దొంగతనం చేయడం పెద్ద పనే కదా, దొంగతనం చేసేయచ్చు, అమ్మాలి కదా. అమ్మి టెక్నాలజీ ఉన్నవాడే పెద్ద దొంగ. ఆ దొంగలు ఇక్కడ గొల్లప్రోలు పిఎస్ జ్యూరిడిక్షన్లో ఉన్నారు. నేను కాకినాడ డిఎస్పీ గారికి పలుమార్లు ఈ విషయమై నేను గత 2-3 నెలల నుంచి చెప్తా ఉన్నాను. వారికి సమయం లేక ఇంకోటి లేక దీన్ని పట్టించుకోలేదు. ఈవేళ ఇవన్నీ బయటకు వచ్చి చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న నాయకులు దృష్టిలో కంట్రోల్ అవ్వాల్సిన ఈ దొంగతనాలు ఒక సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి స్థాయి చెవిలో పడ్డాయి అనుకుంటే కారణం ఈ టైపు పద్ధతిలో ఉండడం. ఈ దొంగతనాలు జరిగినాయి. ఈ బళ్ళు వల్ల ఇంకా 3 పోలీస్ స్టేషన్లో 60-70 బళ్ళు ఉంటాయి మాయి. అలాగే జిల్లాలో 200-300 బళ్ళు, 400-500 బళ్ళు ఉంటాయి. ఏది ఎంక్వైరీ? ఎందుకు చేయరు ఎంక్వైరీ? మేము చెప్పే ఒకసారి కంప్లైంట్ చెప్పినా సరే కూడా ఎంక్వైరీ ఎందుకు చేయరు? కాకినాడ డిఎస్పీ గారికి 2 సార్లు చెప్పాను, నేను 3 సార్లు చెప్పాను, చేస్తున్నాం ఎందుకు చేయట్లేదు? దొంగతనం అంతా ఎందుకు చేయట్లేదు? చేయకపోవడానికి రీజన్ ఏంటి? ఒక మెయిన్ ముద్దాయి దొరికాడు, అతను రిఫరెన్స్ ఇచ్చాడు, ఇచ్చిన వాళ్ళు ఎవరు అమ్మారో తెలిసింది. చాలా చోట్ల అమ్మారు. అటు ఏలూరు బ్యాచ్ తెలిసింది, ఇటు మా జిల్లాలో బ్యాచ్ తెలిసింది, మా దగ్గర బ్యాచ్ తెలిసింది, పేర్లు తెలుసు. అప్పుడు అమాయకమైన ఈ దొంగ పేపర్ చూస్తుంటే అమాయకంగా రైతులు ఇప్పుడు వాళ్ళు టౌన్లో అమ్మట్లేదు. రూల్స్ రెగ్యులేషన్లో కంప్యూటర్లు వెళ్తే కదా ఈ నెంబర్ కొన్ని చూస్తారు కదా, అంచేత పల్లెటూరులో అమాయకులకు అమ్ముతున్నారు. ఇప్పుడు వాళ్ళు కింద మీద చేసి అప్పు చేసుకుని తెచ్చుకున్నారు, తెచ్చి ఇచ్చిన డబ్బు. మీరు మోటార్ సైకిల్ ఎలా రికవరీ చేశారు, డబ్బు కూడా రికవరీ చేయాలి కదా. అంచేత నేను కోరేది ఏంటంటే అమాయక రైతులు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి ఈ దొంగల దగ్గర నుంచి డబ్బు రికవరీ చేసి వారి డబ్బు వారికి ఇప్పించవలసిన బాధ్యత పోలీసు వారికి ఉంది. అదే ఏదైతే టీము దొరికిందో ఈ టీముతో ఇంకా కొన్ని 10 మంది, 30 మంది, 50 మంది దొరుకుతారు. ఎందుకు మీరు లోతుగా పరిశోధన చేయట్లేదు? ప్రతి స్టేషన్లోనే బళ్ళు పోతున్నాయి, ప్రతి ఊళ్ళోనే బళ్ళు పోతున్నాయి. ఇంత పెద్ద స్కామ్ 35 బళ్ళు ఒకేసారి దొరకడం అన్నది చిన్న మాట విషయం కాదు. దానికి నేను పోలీసుల్ని అప్రిషియేట్ చేస్తున్నా. కానీ ముఠాను ఎందుకు వదిలేశారు, దొంగల ముఠానని చెప్పి నేను అడుగుతున్నాను. యువతే నవసమాజ నిర్మాతలని, దేశ భవిష్యత్తు యువతపైన ఆధారపడి ఉందని శ్రీకాకుళం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి సిహెచ్ వివేకానంద అన్నారు. ఆదివారం వివేకానందుని 162వ జయంతి వేడుకలు శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత ఆలోచనలు, నడవడికతో ముడిపడి ఉన్నాయని చెప్పారు. అవినీతి రహిత సమాజ స్థాపన యువత చేతుల్లోనే ఉందన్నారు. ప్రపంచ చరిత్రలో అత్యంత గొప్ప సాధువు, తత్వవేత్త స్వామి వివేకానంద అని కొనియాడారు. 1893లో అమెరికా దేశం చికాగోలోని ప్రపంచ మత పెద్దల సదస్సులో ఆయన ప్రసంగం ద్వారా ప్రపంచమే ఆశ్చర్యపోయేలా చారిత్రాత్మక సందేశం ఇచ్చారన్నారు. స్వామి వివేకానంద గొప్ప మానవతావాదిగా, హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసే మహోన్నత వ్యక్తిగా ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి సురేఖ, వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ కొంక్యానా మురళీధర్, స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు జి లక్ష్మి, శాసపు జోగినాయుడు, పివి రవిశంకర్, పి దేవిప్రసాద్, డాక్టర్ జి నారాయణరావు, వి జగన్నాథ నాయుడు, సింహాద్రి వేణుగోపాల్, బొడ్డేపల్లి ప్రసాదరావు, ఎస్ సంజీవరావు, ఐకే రావు, గోలి ఉమామహేశ్వరరావు, ఎం మల్లిబాబు, ఎండ మోహన్ తౌడు, నందిగామ కామేశ్వరరావు, వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్లు జి ఇందిరాప్రసాద్, గుడ్ల సత్యనారాయణ, పిజి గుప్తా తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు స్టార్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపకులు జి ఇందిరాప్రసాద్ నెలకొల్పిన వివేకానందని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిరుపేద ఆదివాసీ గిరిజనులకు నూతన వస్త్రాలు, దుప్పట్లు పంపిణీ చేశారు. విగ్రహదాత గేదెల ఇందిరాప్రసాద్ దంపతులను అతిథుల చేతుల మీదుగా సత్కరించారు. కర్రసాము కోచ్ బలగ హర్షవర్ధన్ను టీఎస్పీ చేతుల మీదుగా సత్కరించారు. భారతదేశ పతాకాన్ని ఎగరవేసే విధంగా, యూత్ని ప్రభావితం చేసే విధంగా స్వామి వివేకానంద ప్రసంగాలు యావత్ ప్రపంచానికి ఆదర్శంగా తీసుకొని ఇప్పటికీ ఆయన చేసిన చికాగో
అంతర్జాతీయ వేదికగా చికాగోలో ఆయన చేసిన ప్రసంగాన్ని ఈరోజు కూడా ప్రజలను మానవతా మంచి దృష్టితో ప్రభావితం చేసే విధంగా ఆయన చేసిన కార్యక్రమాలు చాలా అద్భుతం. మన భారతదేశం అతి తక్కువ పిన్న వయస్సులోనే ఇటువంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరం. ఈ వ్యక్తి తాలూకా విశేషాలన్నీ ప్రతి లైబ్రరీలో పొందుపరుచుకొని యావత్ విశ్వమే ఈయనకి ఒక యూత్ ఐకాన్గా ప్రకటించి మన భారతదేశం కూడా ఈరోజు యూత్ ఐకాన్ దినోత్సవంగా నిర్వహించుకోవడం ఎంతో గర్వించదగ్గ విషయంగా పేర్కొంటూ సెలవు. స్ఫూర్తి ప్రదాత యువకుడు మన భారతదేశంలో పుట్టడం మనం చాలా గర్వించదగ్గ విషయం. అటువంటి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈరోజు మనందరం కూడా యూత్ ఫెస్టివల్ని మనం భారతదేశం అంతా కూడా జరుపుకుంటున్నాం. ప్రపంచంలో ప్రతి చోట కూడా స్వామి వివేకానంద అంటే భారతదేశం, హిందూ దేశం. అలాగే హిందూ దేశం, భారతదేశం అంటే స్వామి వివేకానంద అనేటువంటి ఒక గొప్ప గుర్తింపు తెచ్చినటువంటి యువశక్తి మన స్వామి వివేకానంద. మరి ఆయన స్ఫూర్తి ప్రదాతగా తీసుకొని మన యువశక్తి, ప్రపంచంలో అత్యంత యువకులైనటువంటి మన భారతదేశంలో యువశక్తి అందరూ కూడా ఆయన స్ఫూర్తితో భారతదేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి, ప్రపంచంలోనే ఒక మంచి గుర్తింపు రావడానికి అందరం కూడా కృషి చేయాలని, మన హైందవ ధర్మాన్ని మనం మర్చిపోకుండా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఆర్గనైజర్స్ అందరూ కూడా స్టార్ వాకర్స్ క్లబ్కి, శ్రీకాకుళంలో స్టార్ వాకర్స్ క్లబ్ అంటే అది సీనియర్ యువకులు అనమాట అదంతా కూడా. మరి అటువంటి ఈ ఆయన యువకులకే యువకుడైతే ఇక్కడ అందరు కూడా సీనియర్ యువకులు అందరూ ఇక్కడే ఉన్నారు. మరి వీళ్ళే ఎంత స్ఫూర్తి ప్రధానంగా చేస్తున్నప్పుడు యువరక్తం ఉన్నటువంటి యువకులు ఇంకంత బాగా చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. వివేకానంద జయంతి సందర్భంగా ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్యంగా భాగస్వాములైన స్టార్ వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ వాళ్ళందరికీ కూడా, అండ్ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన డిఎస్పీ గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కళాశాలలో 2018 నుంచి కూడా ఈ కార్యక్రమాలు నిరంతరంగా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అదే పదంగా ఈరోజు కూడా ఒక ట్రైబల్స్ అందరికీ కూడా చీరలు అండ్ దుప్పట్లు పంచడం జరిగింది. అది చాలా మంచి కార్యక్రమం, సేవాకి ఒక ఆదర్శంగా ఉండి నిలిచారు. కాబట్టి ముఖ్యంగా కళాశాల తరఫున, కళాశాల విద్యార్థుల అధ్యాపకులు అందరి తరఫున, ముఖ్యంగా స్టార్ వాకర్స్ క్లబ్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. యువత అంతా కూడా ఈ సందర్భంగా మన ప్రధాన మోడీ గారు కూడా ఈరోజు వివేకానందం గురించి జయంతి సందర్భంగా స్టూడెంట్స్ అందరితో, విద్యార్థులతో, యూత్తో ముఖ్యంగా ఇంటరాక్ట్ అవుతున్నారు. దయచేసి అందరూ ఆ యొక్క యూత్ ఇంటరాక్షన్ని అందరూ కూడా మీరు చూసి ఏమైనా ఆ మాటలు ఇచ్చేటప్పుడు, మీ యొక్క సలహాలు ఇచ్చేటప్పుడు మీ బాధ్యత కలిగి ఏ విధంగా ఈ భారతదేశాన్ని అభివృద్ధి పదం నడిపించాలన్న విషయంలో ప్రధాని గారు ఎంతగా ముందుకు నడిపిస్తున్నారు. యువతంతా కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి దాన్ని సక్సెస్ చేయాలని నేను కళాశాల ప్రిన్సిపల్గా మరొకసారి అందరినీ కోరుతున్నాను. ప్రతి విద్యార్థి ఇందులో పార్టిసిపేట్ చేసి మీ యొక్క భావాల్ని అందరూ ఈ జనరేషన్ చాలామంది మంచి నాలెడ్జ్ కలిగిన జనరేషన్ ఉన్నారు, కానీ దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవట్లేదు. కాబట్టి మీ యొక్క భావాల్ని, అత్యున్నతమైన ఆ యొక్క ఆశయాల్ని ఏంటి అనేది అందరితో షేర్ చేసుకొని భారతదేశాన్ని ఉన్నత పదంలో నడిపిస్తారని మరొకసారి యువత అందరికీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈవేళ స్వామి వివేకానంద గారి జన్మదిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. మరి స్వామి వివేకానంద గారు మన భారతదేశంలో పుట్టడం అనేది మన భారతదేశ ప్రజలు, దేశము చేసుకున్న గొప్ప అదృష్టమండి. ఎటువంటి ఆయన పుట్టి మన భారతదేశ సంస్కృతిని, ఆధ్యాత్మికమైన రామకృష్ణ పరమహంస దగ్గర నేర్చుకొని అక్కడి నుంచి ప్రపంచమంతటా ఆ సాంప్రదాయాన్ని, భారతదేశ సంస్కృతిని ఉన్నత స్థాయిలో తీసుకెళ్ళడం అయింది. మరి అటువంటి స్వామి వివేకానంద విగ్రహం నేను పెట్టడం అనేది నాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కళాశాలలో చదువుకున్నాను, ఉద్యోగం చేశాను. మరి ఈ కళాశాలలో రిటైర్ అయిన తర్వాత ఏదో పెట్టాలా అన్న ఆలోచనలో ఇది నాకు చాలా ముందుకు కనిపించింది. ఎందువల్ల అంటే ఇక్కడ నిత్యము
5-6 వేల మంది యూత్ తిరుగుతూనే ఉంటారు. కనుక ఆ యూత్కి ఫేస్ చేసే ప్లేస్లో నేను ఇది కట్టించడం అయింది. ఇది ఇక్కడ ఆయన ముఖం ఆధ్యాత్మిక చింతనే కాదు, అద్భుతమైన మేధాశక్తితో కనిపిస్తుంటుంది ఆయన ఫేసు. అటువంటి ఫేసు లుక్ కనబడినటువంటి ఆర్టిస్టులు వైజాగ్లో ఉంటే అక్కడికి వెళ్ళి చేయించుకొని తెచ్చి ఇక్కడ స్థాపించడం అయింది. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అప్పుడు ప్రిన్సిపల్, మరి మీరందరూ ప్రతి సంవత్సరం ఇప్పుడు ఈ వాకర్సు, అలాగే ఎంప్లాయీసు, అలాగే ఈ గిరిజనులు కూడా ప్రతి సంవత్సరం వచ్చి మాకు మేమిచ్చిన చిన్న చలికాలం కనుక దుప్పట్లు, అలాగే తేనెటి విందు తీసుకొని ఎంతో తృప్తిగా వెళ్తున్నారు. అది నాకు ఎంతో తృప్తి ఇచ్చింది. కనుక నాకు ఈ అవకాశం ఇచ్చింది ప్రిన్సిపల్. ఒక విధంగా పిఠాపురంలో పల్లె పండుగ వారోత్సవాలకు హాజరైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ పోలీసులపై చేసిన వ్యాఖ్యలకు పోలీస్ యంత్రాంగం కదిలింది. కాకినాడ జిల్లా ఎస్సీ విశ్రాంత్ పాటిల్ పిఠాపురంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పిఠాపురం పోలీస్ సర్కిల్ పరిధిలో 10 మంది అదనపు సిబ్బందిని కేటాయించారు. ఈ నేపథ్యంలో డీఎస్సీ రఘువీర్ విష్ణు నేతృత్వంలో పిఠాపురం సిఐ శ్రీనివాస్, సర్కిల్లోని ఎస్ఐలు, సిబ్బంది యువత నడవడికపైన, డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్లు మోటార్ వాహనాలు నడపడం వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించారు. అలా చేస్తున్న యువకులకు గంజాయి సేవిస్తూ పట్టుబడిన వారికి వారి తల్లిదండ్రుల సమక్షంలోనే కౌన్సిలింగ్ ఇచ్చారు. మరెన్నడూ ఈ విధంగా చేయవద్దని వారందరి చేత ప్రమాణాలు చేయించారు. ఈ సందర్భంగా డీఎస్సీ రఘువీర్ విష్ణు మీడియాతో మాట్లాడారు. ఎస్పీ గారు ప్రత్యేక దృష్టి పెట్టి మాకు ఒక స్పెషల్ పార్టీ టీం కూడా ఇవ్వడం జరిగింది. ఓ 10 మంది ఎక్స్ట్రా ఫోర్సు. సో పిఠాపురం టౌన్లో ఎలాంటి దొంగతనాలు జరగకుండా, ఎవరు అసలు గాంజా అయిన మాట లేకుండా దీన్ని క్రైమ్ ఫ్రీ జోన్గా చేయాలన్నది మా తాపత్రయం. కొంతమందిని స్కూల్లోకి వెళ్ళి భయపెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకెళ్లారు. వాళ్ళందరి మీద ఒకవేళ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి నిరాకరించినప్పటికీ కూడా మా ఎస్ఐ మణికుమారు, మా ఇన్స్పెక్టర్ గారు వీళ్ళంతా వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళ ద్వారా ఇలాంటివి మళ్ళీ పునరావృతం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో కేసులు పెట్టి వాళ్ళందరూ రిమాండ్ పంపించడం జరిగింది. అందులో భాగంగా ఇలాగా ప్రతిరోజు వీక్లో 3 డేస్ ఖచ్చితంగా పిఠాపురంలో కాన్సన్ట్రేట్ చేసి రాబోయే రోజుల్లో ఎలాంటి దొంగతనాలు కానీ, గాంజా కానీ లేకోకుండా, ముఖ్యంగా యూత్ ఈ సైలెన్సర్లు తీసేసి ఎవడు నడపకుండా, పబ్లిక్కి ధ్వని కాలుష్యము, దానివల్ల వాతావరణ కాలుష్యం 2 ఏర్పడుతున్నాయి. సో యూత్ కొంచెం గమనించాలి. మేము ఎన్ని కేసులు పెట్టినప్పటికీ, ఎన్నిసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ కూడా పదే మళ్ళీ వాళ్ళు దాంట్లో ఏదో థ్రిల్ ఉందనుకొని ఊర్లో తిరగడం జరుగుతుంది. సో ఇక మీదట వాళ్ళు డ్రైవ్ చేస్తే వెహికల్స్ని ఆపి వాళ్ళ పేరెంట్స్ కూడా పిలవడం జరుగుతుంది. వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఇంకొకసారి పిఠాపురం టౌన్లో ఇలాంటివి జరగకుండా చూస్తాం. గతంలో మరి చేసినప్పటికీ కూడా నేను ఉప ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలో మీద స్పెషల్ కామెంట్స్ చేయడానికి కారణం సార్. ఇప్పుడు కొన్ని నేరాలు జరుగుతూ ఉండొచ్చు. దానివల్ల మరి ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఆయన దృష్టికి కొంతమంది ఫిర్యాదుదారులు ఇచ్చి ఉండొచ్చు. ఆల్రెడీ అవన్నీ కూడా మనం కేసులు కట్టున్నాం. దాంట్లో మనం వాళ్ళు రిమాండ్ పంపించున్నాము. సో ఆ కేసుల్లో మటుకు ఎలాంటి అలసత్వం లేదు. పెద్ద ఎత్తున గాంజా కూడా మనం పిఠాపురంలో సీజ్ చేయడం జరిగింది. యాక్చువల్గా పిఠాపురంది కాదు, అది ఎక్కడి నుంచో తీసుకుని ట్రాన్స్పోర్ట్ మీద వెళ్తుంటే మన ఎస్ఐ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద 85 కిలోల గాంజాని సీజ్ చేయడం జరిగింది. ఇన్ జనరల్గా ఎప్పుడు గాంజా అన్నది అంత భారీ మొత్తంలో ఎప్పుడు పట్టుకున్న దాఖనాలు ఈ మధ్యకాలంలో లేవు. సో ఖచ్చితంగా మేము నేరస్తుల మీద ప్రత్యేక దృష్టి సారించాం. రౌడీ షీట్స్ని, అమాయకుల మీద ఏదైనా రౌడీ షీట్స్ ఉంటే అవి క్లోజ్ చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం కొత్తగా ఎవరెవరైతే మా దృష్టికి వచ్చారో షీట్స్ లేని వాళ్ళకి రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేస్తాం. ఉప ముఖ్యమంత్రి గారు పిలిపించిన తర్వాత మీరు ఈరోజు చేసిన కార్యక్రమాలు సార్? డ్రింక్ డ్రైవ్ కండక్ట్ చేశారు. సుమారుగా ఒక 15 మందిని దాకా మనం డ్రింక్ డ్రైవ్ కేసులు పెట్టడం జరిగింది. అట్లాగే ఈ ర్యాష్ డ్రైవింగ్ మీద యూత్ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో టౌన్లో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. ఇంకా అది కాకుండా ర్యాండమ్గా వెహికల్ చెకింగ్ చేసి ఇంకా టౌన్లో కూడా మనకు బీట్లు ఇవన్నీ వేయడం జరుగుతుంది.
స్థానిక వాసవి వెల్ఫేర్ అసోసియేషన్, శ్రీ కన్యకా పరమేశ్వరి అసోసియేషన్, శ్రీ జానకిరామ చారిటబుల్ ట్రస్ట్ వారు సంయుక్తంగా గత 4 సంవత్సరాలుగా నిరుపేద వైశ్యులకు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆర్య వైశ్యుల కుటుంబాలలో సంక్రాంతి పండుగను జరుపుకోవాలనే ఉద్దేశంతో పండుగ అవసరం నిమిత్తం నిత్యావసర వస్తువులు, చీరలు, దుప్పట్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా సుమారు 2 లక్షల వ్యయంతో 120 మందికి నిరుపేద వైశ్యులకు నిత్యావసర సరుకులు, 50 మందికి చీరలు, దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి డాక్టర్ జి శేషకుమార్ విచ్చేశారు. అతిథి చేతుల మీదుగా నిరుపేదలకు పంపిణీ చేశారు. నుదురుపాటి రాధిక, కడిమిచెట్టి కుమారి, ఎస్కే పీడి దేవస్థానం ప్రెసిడెంట్ పిల్లాపాటి కృష్ణకుమార్ చేతుల మీదుగా దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్ ప్రెసిడెంట్ వెలగా కాశీపతి, వైశ్య యువజన సంఘం ప్రెసిడెంట్ సూరే సతీష్ విచ్చేశారు. మాకు వివిధ రకాలుగా సంఘాలు ఉన్న మా అందరి కృషి వైశ్య అభివృద్ధి మా లక్ష్యం అని కడిమిశెట్టి సతీష్ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంకు నుదురుపాడు తాతాజీ, ఆరెపు కామేష్, గ్రంథి రాజేష్, పబ్బతి వెంకటరావు, చిన్నవీధి ప్రముఖులు కేఎస్ఎల్ఎన్ మల్లేశ్వరరావు, కటకం లక్ష్మణరావు, గుండాగుప్తా పాల్గొన్నారు. ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం జరగడం నిజంగా మనందరికీ కూడా విశేషకరం. ఎంచేతంటే పండుగ అంటే అందరికీ పండుగే. అలాగే అందులో ఎంతోమంది నిరుపేదలు పండుగ లేకుండా చేసుకునే టైంలో ఈ జానకిరామ ట్రస్ట్, ఈ కనికా పరమేశ్వరి వెల్ఫేర్ అసోసియేషన్, వాసీ వెల్ఫేర్ అసోసియేషన్ వీరందరూ కూడా దాతల సహకారంతో 150 మందికి పైగా అందరికీ పండుగ చేసే అవకాశం ఇచ్చినందుకు వీళ్ళందరికీ కూడా మన అనకాపల్లి వయసు తరపు అందరం కూడా వీళ్ళకి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. అంతేకాకుండా వీరు ఇంత చక్కని కార్యక్రమం చేసిన దాతలకి, ఇక్కడ వచ్చిన కార్యక్రమం వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ఈ ట్రస్ట్ వారికి కూడా మేము అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. రాబోయే సంక్రాంతి పేదలకి కొద్దిగా పండుగ వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు వాసవి వెల్ఫేర్ అసోసియేషన్, కనికా పరమేశ్వరి వెల్ఫేర్ అసోసియేషన్, శ్రీ జానకిరామ చారిటబుల్ ట్రస్ట్ మరియు స్థానికంగా ఉన్న అన్ని సంఘాలు, వాసవి క్లబ్ అవ్వచ్చు, వైశ్య సంఘం అవ్వచ్చు, వనితా క్లబ్ అవ్వచ్చు, అందరి సౌజన్యంతో ఈరోజు సుమారు 130 మంది నిరుపేద వైశ్యులకు నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ఎందుకంటే పండుగ అన్నది పండుగ వాతావరణం అందరికీ రావాలి, పేదల కళ్ళల్లో కూడా వెలుగు జరగాలి, వాళ్ళకు కూడా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాకు సహకరించిన దాతలకు, అందరికీ ప్రముఖులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందర్భంగా వాసవి వెల్ఫేర్ అసోసియేషన్, శ్రీ కన్యకా పరమేశ్వరి వెల్ఫేర్ అసోసియేషన్, జానకి చారిటబుల్ ట్రస్ట్ చిన్నవీధి వారి సహకారంతో మన అనకాపల్లికి పెద్ద దేవస్థానమైన శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానము, వైశ్యవజన సంఘము, వాసవి క్లబ్, వాసవి వనిత మా తాలూకా అన్ని రకాలుగా వివిధ రకాల్లో మా వైశ్యులందరూ సభ్యులై ఉన్నారు. అందరం సభ్యులు కూడా అన్ని అసోసియేషన్లు కలిపి ఒక వేదిక మీద సంక్రాంతి నాడు అందరూ కూడా ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతో మేము నిత్యావసర సరుకులు 1500 రూపాయల కిట్టు, ఒక్కొక్కటి 120 మందికి బట్టలు, చీరలు, పంచెలు, దుప్పట్లు కలిపి ఒక 50 మందికి రమారంలో ఒక 2 లక్షల రూపాయల దాకా ఇవ్వడం జరిగింది. మా తాలూకా ఆకాంక్ష అంటే వైశ్యులందరూ కూడా ఆనందంగా ఉండాలి, మన ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. ఎవరు వైశ్యులు ఎన్ని రకాలుగా ఎన్ని సంఘాలు ఉన్నా మేము అందరం ఒకటే, ఒకే తాటి మీద ఏ సంఘాన్ని ఎవరు చేసినా మా వైశ్యుల తరఫున చేసినట్టు మేము అందరం భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరిగింది. సంక్రాంతి పండుగ పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాలను మరింత చేరువ చేస్తుందని, ఎవరు ఎక్కడున్నా సంక్రాంతి సంతోషాలతో మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ కలిసిమెలిసి మెలగాలని మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ తెలిపారు. కాకినాడ జిల్లా తుని గర్ల్స్ హై స్కూల్ సెంటర్ రామాలయం వీధిలో ఇనుగంటి ఫాలోవర్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చైర్మన్ మాట్లాడుతూ పట్టణంలో మొదటిసారిగా పేటలో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం సంతోషంగా ఉందని, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ చిన్నారావు, సురేష్, పండు, సత్యనారాయణ, గణేష్, శ్రీను, సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మహిళా మిత్రులు అందరికీ కూడా వివిధ వార్డుల నుంచి ముగ్గుల పోటీలో 17వ వార్డు గర్ల్స్ హై స్కూల్ సెంటర్లో దాసర భైరవ్ గారి వీధిలో ఈ ముగ్గుల పోటీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
అందులో భాగంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి వివిధ వార్డుల నుంచి ఇచ్చేసిన మహిళలందరికీ కూడా సోదరులందరికీ కూడా పేరు పేరున మా గవర్నమెంట్ స్కూల్ సెంటర్లో 17వ వార్డు రాజపైన గారికి మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మన ఎమ్మెల్యే గారు అందుబాటులో లేరు, లేదా ఎమ్మెల్యే దివ్య గారు ఈ ప్రోగ్రాంకి వచ్చి మిమ్మల్ని మీ ద్వారాగా మీతో కూడా షేర్ చేసుకుని మీతో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. కానీ మేడం గారు కట్టేది మీటింగ్ కూడా రాలేకపోయారు. కానీ ఈ విధిలో ఈ ప్రోగ్రాం ఫస్ట్ టైం ఇలా ముగ్గురు పోటీ ప్రారంభించడం జరిగింది. దీనికి అందరూ కూడా ఆసక్తి చూపించి చాలా మంది మహిళలు ఇక్కడ రావడం జరిగింది. అయితే ముందుగా ప్రకటించిన బహుమతుల కన్నా ఇంకా ప్రోత్సాహకరంగా ఇంకా ఒక 10 మందికి పెంచుతారని కుర్రలు అందరూ అంటే మళ్ళా ఇంకొక 10 మందికి 500 చొప్పున 5 ప్రైజులు కాకుండా మళ్ళా ఒక 10 ప్రైజులు 5 మహిళలకి అందరికీ కూడా ఒక 500 చొప్పున 15 3000, 3 గిఫ్ట్ 2000, తర్వాత 1000 5 గిఫ్ట్లు ఇస్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన మహిళలందరినీ చూసి ముచ్చటేసి ఇంకొక 10 గిఫ్ట్ల వరకు మన అందరూ ఇస్తానని మన కుర్రోళ్ళందరూ కూడా ఉత్సాహం ఇచ్చారు. కాబట్టి ఇంకొక 10 గిఫ్ట్లు కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా కన్సల్ట్ ఇంకా రాని వాళ్ళకి కూడా అంటే అందరూ అన్ని ముందులు బాగున్నాయి. ఇప్పుడు జడ్జిలకి అయితే బాబాకి ఇవ్వడం టఫ్గానే ఉంది ఇప్పుడు మీ జడ్జిమెంట్ అవ్వడం. కానీ అందరికీ వచ్చిన వాళ్ళు ఉత్సాహపరచాలి కాబట్టి మీ అందరికీ కూడా ఏదో చిన్న ఏదో మా తోచింది కుర్రోళ్ళందరూ యూత్ కుర్రోళ్ళందరూ చేస్తున్న మొదటి కార్యక్రమం. ఈ కార్యక్రమం రాబోయే రోజులు ఇంకా ఘనంగా చేస్తారని కూడా ఇచ్చి అందరినీ మీ ఉత్సాహం చూసి అనుకుంటున్నాం. ప్రత్యేకంగా పెద్ద ప్రోగ్రాం నెక్స్ట్ టైం మన ఎమ్మెల్యే గారిని జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడతామని ఇంకా ప్రత్యేకమైన పెద్ద బహుమతులు కూడా మీ అందరికీ అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు ఉదయించే మధ్యాహ్నానికి ఇక్కడ ఉన్నారు కాబట్టి రేపు బోర్డు కాబట్టి డిన్నర్ పనులు ఉంటాయి కాబట్టి ఈ ప్రోగ్రాం ఈ ప్రైజులు జడ్జిలు అనౌన్స్మెంట్ చేస్తారు. అందులో భాగంగా ప్రైజులు గిఫ్ట్లు ఇస్తాం. మీ అందరికీ కూడా మరొకసారి మా గవర్నమెంట్ సెంటర్ డైరెక్టర్ గారి తరఫున మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ మా కుర్రోళ్ళు కూడా అందరికీ కూడా తిరుమల మన డిఎస్ సురేష్, తిరుమల పండు, అదేవిధంగా చెక్క రాంబాబు, నాని, కిషోర్, తెలుగు రమేష్ గారు, అదే ఇంకా మా కుర్రోళ్ళు యూత్ అందరూ కుర్రోళ్ళందరూ కూడా పేరు పేరున ఇంట్లో కష్టపడిన మీ అందరికీ కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. అందరూ కలిసి ఉండండి, కలిసి ఒక కార్యక్రమం చేయండి. ఎందుకంటానండి ఈ మాట దాన్ని ఒక బ్యానర్ పెడితే బ్యానర్కి వస్తారు వాళ్ళు చేసే కార్యక్రమం. ఎలక్షన్ వరకే పార్టీలు, ఎలక్షన్ అయిపోయాక అందరూ ఒకటే సమానం. అందరూ ఒకటే మనసులో పెట్టుకోండి. ఈ కుర్రోడు ఉండకూడదు, ఒక కుర్రోడు చేస్తున్నాను మిగతా కుర్రోడు బాధపడదు. బ్యానర్కి వస్తారు కానీ ఇక్కడ మన వినాయకుడు పవర్ఫుల్, వినాయకుడు తోటంగా పోతారు కాబట్టి వాళ్ళకి భగవంతుడే పనిష్మెంట్ ఇస్తాడని కూడా నేను మన కుర్రోడు బాధపడితే చెప్పాను. వినాయకుడు ఎదురుకుంటా తప్పు చేశాకంటే ఆయనే తీసుకెళ్తారు మమ్మల్ని. కంపల్సరీగా వచ్చే రోజుల్లో మీరు ఉత్సాహంగా పాల్గొనాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఇప్పుడు ప్రైజులు ఏమైనా చేసేందుగా జడ్జి గారిని కోరుతున్నాం. ఇంకా ఏమన్నా మాట్లాడతారు? విశాఖ వేదికగా జగదుర్గ పీఠం నిర్వహిస్తున్న 64వ మాస్టర్ సివివి గురు పూజోత్సవాలను అధిక సంఖ్యలో విదేశీ భక్తులు పాల్గొని గీతాలాపనలతో ప్రత్యేకంగా నిలిచారు. ప్రపంచ దేశాల నుంచి తరలివచ్చిన విదేశీ భక్తులు తెలుగు సాంప్రదాయ వస్త్రాలను ధరించి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా మాస్టర్ ఈకే రచించిన గ్రంథాలను ఆవిష్కరించారు. తన రచనల ద్వారా దేశ విదేశాలలో వేలాది మందికి మార్గదర్శకులైన మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య వక్తలు వారి సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. ఈ సభలో జగద్గురు పీఠం విదేశ ప్రతినిధులు వారి ఆధ్యాత్మిక అనుభవాలను వివరించారు. ముఖ్యంగా మాస్టర్ సివివి ప్రార్థన, యోగ జీవనం, వేద సాంప్రదాయానికి ఆకర్షితులయ్యామన్నారు. భక్తితో గానం చేసిన సన్మోహనపరిచారు. సనాతన ధర్మం, తెలుగు సాంప్రదాయాల పరిరక్షణే ధ్యేయంగా మాస్టర్ సివివి గురు పూజోత్సవాలను నిర్వహిస్తున్నట్లు జగద్గురు పీఠం డైరెక్టర్ సత్యదేవ్ తెలిపారు. నిర్వహిస్తున్న గురు పూజ మహోత్సవాలు 64వవి. వీటిని ప్రప్రథమంగా మాస్టర్ ఈకే గారు గుంటూరులో
1962 సంవత్సరంలో నిర్వహించారు. జనవరి 11, 12, 13 తేదీలలో. అదే తేదీలలో జ్యోతిర్పీఠం నిర్వహిస్తుంటుంది. ప్రతి సంవత్సరం నిర్వహించే గురు పూజోత్సవాలకి సుమారు 2000 మంది పాల్గొంటూ ఉంటారు. సాధకులు భౌగోళికంగా వస్తూ ఉంటారు. మన సాంప్రదాయాన్ని నేర్చుకోవడానికి, వైవిధ్యం నేర్చుకోవడానికి, యోగజనాలను పొందడానికి జిజ్ఞాసతో వస్తూ ఉంటారన్నమాట. దీని మూల దైవం ఎవరంటే మాస్టర్ సివివి అనే మహాత్ములు. కుంభకోణంలో జన్మించారు మాస్టర్ సివివి గారు. ఆయన భృక్త రహిత తారరాజయోగం అని ఒక నూతన యోగ ప్రక్రియను నెలకొల్పారు ఈ భూమి మీద. తానే పరబ్రహ్మ స్వరూపం అని చెప్పిన ఒక అవతారమూర్తి మాస్టర్ సివివి గారు. ఆయన నామాంకితంగానే ఈ గురు పూజోత్సవాలని ప్రారంభించారు మాస్టర్ జీకే గారు. మాస్టర్ జీకే గారికి ఆయన ఛానల్లో గాయత్రి ధ్యానం చేస్తుంటే ఆ ఛానల్లో మాస్టర్ సివివి దర్శనమిచ్చి అప్పటి నుంచి మాస్టర్ గారు నడిపిస్తున్నట్టుగా మనకి చరిత్ర ఉంది. ఈ గురు పూజోత్సవాల యొక్క ధ్యేయం ఏంటంటే శాంతియుతమైన సహజీవనం, దాన్ని అనుభూతిని పొందడం, పరముల యొక్క బోధనల్ని ఆకలింపు చేసుకుని ఆచరణలో పెట్టుకోవడం, అదేవిధంగా భారతీయ సంప్రదాయాన్ని పరిరక్షించడం, సనాతన ధర్మాన్ని పరిరక్షించడం అనేవి గురు పూజోత్సవాలు మనకి భాగంగా కనిపిస్తూ ఉంటాయి. ప్రత్యేకించి గురు పూజ ఉత్సవాలను మనకి లభించేది ఏంటంటే ఆత్మజ్ఞానము, ఆనందానుభూతి, బ్రహ్మజ్ఞానము. ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము కలగడానికి గురు పూజలు మనకు బాగా ఉపకరిస్తుంటాయని చెప్పి మా అనుభవంతో మనం చెప్పడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం మాస్టర్ సివి ప్రార్థన, గాయత్రి మంత్రగానం, శాంతి పాఠాలు ప్రార్థనలో భాగంగా ఉంటూ ఉంటాయి. అదే సంప్రదాయాన్ని మాస్టర్ జీకి దేహత్యాగానంతరం 1980 సంవత్సరం నుండి పార్వతీ కుమార్ గారు నిర్వహించడం జరిగింది. భౌగోళికంగా మాస్టర్ జీకే గారు ప్రాక్పశ్చిమ దేశాలలో జీవులను ప్రచోదనం కలిగించడానికి 7 పర్యాయాలు మాస్టర్ జీకే పర్యటించారు. తర్వాత పార్వతీ కుమార్ గారు 60 పర్యాయాలు పర్యటించి ఈ జ్ఞానాన్ని ప్రచోదనం గావించారు. ఏది వేలాది మంది జీవుల్లో సంస్కరణ ఇంపార్టెంట్. జ్యోతిర్పీఠం సంస్కరించబడాలి, కేవలం ఉద్ధరించుకోవాలి అనేది జ్యోతిర్పీఠం యొక్క ఉద్బోధం. కాబట్టి ప్రపంచం ఉద్ధరించడం కాదు, మనం ఉద్ధరించుకోవాలన్నది మాస్టర్ జీకి ఉద్బోధం అన్నమాట. దాని ప్రాతిపదికగా జ్యోతిర్పీఠం పనిచేస్తూ ఉంటుంది. 20 దేశాలలో జ్యోతిర్పీఠం కేంద్రాలు నెలకొల్పబడ్డాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో స్వధర్మాచరణ, సత్కర్మాచరణ, దైవారాధన, కలశ జీవనం అనేది జ్యోతిర్పీఠంలో మనకి అంతర్భాగంగా మనకి అంతర్లీనం ఉంటుంటారు అన్నమాట. సాధకులందరూ సేవ చేస్తూనే ఉంటారు, నిస్వార్థంగా జీవిస్తుంటారు, నిష్కామంగా జీవిస్తుంటారు, చిరునవ్వుతో ఉంటారు, ధైర్యంగా ఉంటారు. దాని కారణం మాస్టర్ జీకే నెలకొల్పిన ఒక ఆధ్యాత్మిక వ్యవస్థ అన్నమాట. ఆ రకంగా ఆయన మాస్టర్ నెలకొల్పారు. ప్రత్యేకించి 64 గురు పూజ మహోత్సవాలు మనం నిర్వహించుకుంటున్నాం విశాఖపట్నంలో. అందులో భాగంగా మనకి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. 11వ తేదీన అయితే మనకి నిన్న మాస్టర్ జీకే గారి యొక్క ప్రచురణ అయితే నిర్వహించబడింది. ప్రముఖులు ప్రసంగాలు ఇచ్చారు. అదేవిధంగా నిన్న అన్నప్రాసనలో అక్షరాభ్యాసాలు 12వ తేదీ ఈరోజు ఉపనయనాలు జరుపుకున్నాం. ఉపనయన సంస్కారాలు జరుపుకున్నాం. సాంప్రదాయ పరిరక్షణ జరుగుతుంటుందన్నమాట. అదేవిధంగా ఈరోజు ప్రాక్పశ్చిమ ఆచార్య సమ్మేళన సభ అని చెప్పి నిర్వహించుకున్నాం. ప్రతి సంవత్సరం కూడా 12గా నిర్వహించుకుంటున్నాం. దీనికి జ్యోతిర్పీఠం ప్రస్తుత భౌగోళిక అధ్యక్షులైన కె గురుప్రసాద్ అధ్యక్షత వహించారు. అందరూ విదేశీయులు చక్కగా ప్రసంగించారు. యూరోప్ కోఆర్డినేటర్ లొడ్జెట్, జర్మనీ దేశీయురాలు కరీనా, స్విట్జర్లాండ్, స్పెయిన్ దేశీయురాలు రోజా మిఖేల్, అదేవిధంగా మనకి లొడ్జర్ ప్రసంగించారు. వాళ్ళ ప్రసంగాలు చాలా బాగున్నాయి. వాళ్ళు ఏంటంటే జ్యోతిర్పీఠం వచ్చే ముందు వాళ్ళు తిరుపతి వెళ్తుంటారు, రమణాశ్రమం వెళ్తుంటారు, సింహాచలం వెళ్తుంటారు, పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుంటుంటారు. అందులో కాబట్టి చెప్పింది అనమాట, తిరుపతి దర్శనం అయిన తర్వాత తన జీవితం మారిపోయిందని చెప్పి. అంటే భారతదేశంలో పుణ్యక్షేత్రాలు ఉంటాయి కదా, పుణ్యతీర్థాలు ఉంటాయి కదా, దేవాలయాలను కూడా మనకి అయస్కాంతికాల కేంద్రాలుగా మనం భావన చేస్తుంటాం. అయస్కాంతికం చెందుతుంటాం మనం. జీవుల్ని తరము చేయడమే మాస్టర్ సివి యొక్క యోగ మార్గం. జీవుల్ని చదివించడం అనేది మాస్టర్ జీకే యొక్క జీవన మార్గం. ఆ రకంగా కొన్ని వేల మంది వస్తూ ఉంటారు. ఇంతవరకు కొన్ని వందల మంది ఉపనయనాలు అక్కడ చేస్తున్నారు.
రాష్ట్ర హోంమంత్రి వర్యులు వంగలపూడి అనిత ఆదివారం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం న్యాయంపూడి గ్రామంలో పర్యటించి కోటి రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, మహిళలు అనితమ్మకు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో ఎస్సీ కాలనీ సమీపంలో ఎన్ఆర్జీఎస్ రోడ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయంపూడి గ్రామ సర్పంచ్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత రెడ్డి వరహాలతో పాటు గ్రామానికి చెందిన సుమారుగా 250 మంది హోంమంత్రి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి హోంమంత్రి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అనితమ్మ మాట్లాడుతూ న్యాయంపూడి గ్రామం ఢిల్లీలో అవార్డు తీసుకోవడం అదృష్టమని అన్నారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని విధాల అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకారం అందిస్తాను అని అన్నారు. సోదరుడు కొప్పిశెట్టి వెంకటేష్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చెప్పాలంటే స్ఫూర్తి ప్రదాత, ఈ న్యాయపూడి గ్రామాన్ని దేశంలోనే ఒక ఉన్నతమైన గ్రామంగా తీర్చిదిద్దడంలో తన వంతు సహాయ సహకారాలు అందించడమే కాకుండా ప్రెసిడెంట్గా మీ అందరూ కూడా అతన్ని మంచి మెజార్టీతో నెగ్గించుకున్న తర్వాత మీ అందరి రుణమే కాదు, ఈ గ్రామ రుణం కూడా తీర్చుకోవడానికి ముందున్నానని చెప్పి ఒక దేశ స్థాయిలోనే ఒక మంచి అవార్డు చేజిక్కించుకున్న మీ న్యాయంపూడి అభిమాన నాయకుడు ప్రెసిడెంట్ గారు వరాలు గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన 4 మండల తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్లు మన చిట్టుబాబు గారికి, అదేవిధంగా అబద్ధం గారికి, జానక శ్రేణి గారికి, పెద్దలు గౌరవనీయులు పితృ సమానులు గురుదాస్ నౌకరాజ్ గారికి, పెద్దలు కొండబాబు గారికి, మా వెలగా శ్రేణి గారికి, అదేవిధంగా మా డిఎల్పురం లక్ష్మబాబు గారికి, అదేవిధంగా వైపోయిన రావణ గారికి, జనసేన మండల పార్టీ అధ్యక్షులు సుధాకర్ గారికి, అదేవిధంగా మా మహిళా నాయకురాలకి అందరికీ కూడా, మా కొండబాబు గారికి అందరికీ కూడా పేరు పేరున నాగేశ్వరరావు గారికి, మా లాయర్ గారు రంజబాబు గారికి, మా పెద్దిరెడ్డి శ్రేణి గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఎప్పుడు అంటే న్యాయపూడి గ్రామం అంటేనే తెలుగుదేశం పార్టీకి కంచుకోవట్లో ఉండే గ్రామం. అటువంటి గ్రామంలో ఏదో చిన్న చిన్న ప్రపంచాలు వచ్చి పక్క పార్టీకి వెళ్ళినప్పటికీ కూడా ఏ కూటి పక్షులు ఆ కుట్టికే చేరుతాయి అన్నట్టుగా ఈరోజు తిరిగి మళ్ళా తెలుగుదేశం పార్టీలోకి ఇక్కడ విచ్చేసిన నా సోదరులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా, మన వరాలు గారితో సైతం. ఎందుకంటే ఈరోజు అవార్డు ప్రకటించిన తర్వాత వరాలు గారు ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా ఆనందపడ్డా. ఎందుకంటే పాయకరావుపేట నియోజకవర్గం అంటేనే ఒక వెనుకబడిన నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గం నుంచి ఈరోజు రాష్ట్రం మొత్తం మీద 3 అవార్డులు వస్తే అందులో 2 అవార్డులు అనకాపల్లి జిల్లాకే రావటం. అనకాపల్లి జిల్లాకు వచ్చిన 2 అవార్డులో ఒకటి పాయకరావుపేట నియోజకవర్గానికి రావటం, అది కూడా న్యాయంపూడి గ్రామానికి రావటం. నిజంగా దాని వెనకాతలు ఎంతో కృషి ఉంటుంది. కాకపోతే విషయం ఏంటంటే లాస్ట్ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న ఆ పొజిషన్లో చాలా మంది, కొంతమంది ఏమనుకున్నారంటే ఈ అవార్డు అంతా కూడా అప్పుడు ఖాతాలో వేసేసుకుందాం చాలా మంది ప్రయత్నం చేశారు. కానీ న్యాయంపూడికి వచ్చిన అవార్డు జలజీవన్ మిషన్లకు సంబంధించి ప్రతి ఇంటింటికి కూడా కుళాయి ఏర్పాటు చేయడం, ఈ గ్రామంలో నీటి ఎద్దడి అనేది లేకుండా చేసినందుకు ప్రత్యేకంగా మన వరాలు గారికి, ప్రెసిడెంట్ గారికి ఇక్కడ అవార్డు వచ్చింది. ఆ స్కీమ్ ఎవరిది అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. దానికి రాష్ట్ర గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం లేదు. అఫ్కోర్స్ చాలా మంది అందులోనే వాళ్ళ ఖాతాలోకి వేసుకుందామని అనుకున్నారు. కానీ నేను ఎందుకు వరాలు గారిని ప్రత్యేకంగా న్యాయంపూడి ప్రజల్ని నేను ఎందుకు అభినందించాలి అంటే, ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టాలి అంటే ఈ రోజుల్లో చాలా గగనం అయిపోయింది. అటువంటిది ఈ రోజు గ్రామంలో ఉన్న పెద్దల దగ్గర నుంచి మహిళలు, పిల్లలు అందరూ కూడా ఒక ప్రెసిడెంట్కి సహకరించి ఈ గ్రామంలో నీటి ఎద్దడి అనేది లేకుండా చేయడమే కాకుండా దేశంలోనే అత్యంత గర్వపడే రాష్ట్రపతి గారి చేతుల మీదుగా మీరందరూ ఓట్లేసి గెలిపించిన మీ నాయకుడు ఢిల్లీ వరకు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇదిగో ఇలాంటి ఒక మంచి అవార్డు తీసుకొని వచ్చి మీ అందరి పరువు కూడా న్యాయంపూడి పరువును తీసుకెళ్లి, పాయకరావుపేట నియోజకవర్గ పరువును తీసుకెళ్లి ఢిల్లీలో నిలబెట్టిన పరిస్థితి. దీని అందరికీ కూడా ప్రత్యేకంగా నేను మిమ్మల్ని అందరినీ నేను ఆ టూరిజం డెవలప్ చేయడం కానీ, ఆ ఉపమాక వెంకన్న ఆలయం మనందరికీ కూడా సెంటిమెంట్. నక్కపల్లి ఉపమాక వెంకన్న ఆలయం అంటే నక్కపల్లి ఉపమాక ఆలయంలో కూడా ఈ రోజు ఇంతకు ముందు మనకి కైంకర్యాలు చేయడానికి కూడా ఇబ్బంది పడే సందర్భం నుంచి టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా అలాగే ఉండిపోయింది. మళ్ళా ఈ రోజు మళ్ళా టీటీడీ వాళ్ళతో కూడా మాట్లాడి ఆ డెవలప్మెంట్ అంటే గుడి డెవలప్మెంట్, డివోషనల్ గా టూరిజం డెవలప్మెంట్ 2 కూడా ఒకసారి చేసి మన పాయకరావుపేట నియోజకవర్గాన్ని మంచి ఉన్నత స్థాయిలో తీసుకెళ్ళడానికి ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేసుకుంటున్నాం. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఏపీఐసీ ల్యాండ్కి సంబంధించి లాస్ట్ 5 సంవత్సరాల క్రితం దగ్గర 18 లక్షల రూపాయలు ఎకరాకి ఇచ్చి 4,000 ఎకరాలు తీసుకుంటే ఒక కంపెనీని కూడా తీసుకొచ్చిన పాపాన పోలే. మొన్ననే మనము నరేంద్ర
నక్కపల్లి వర్డ్ వచ్చింది బయటికి. నక్కపల్లి అని మన నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడిన సందర్భాన్ని ఈ రకంగా గుర్తు చేసుకోవాలి. అదే నక్కపల్లికి బల్క్ డ్రగ్ పార్క్ ని తీసుకొచ్చి దగ్గర 2,000 కోట్ల రూపాయలు అక్కడికి ఈరోజు పెట్టుబడి కింద పెడుతుంది సెంట్రల్ గవర్నమెంట్. అదే కాకుండా ఈరోజు రాబోయే కాలంలో ఆసిల్ మిట్టల్ అని చెప్పి ఒక స్టీల్ ఫ్యాక్టరీని కూడా ఇక్కడ తీసుకురావడానికి సిద్ధపడుతుంది. ఎలక్షన్ హామీల్లో భాగంగా నేను అందరికీ చెప్పాను, మీ అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఈ నియోజకవర్గంలో చదువుకున్న పిల్లలు ఎవరు ఉద్యోగాలు లేకుండా ఉండకూడదు, నాకు గెలిపించండి, మీ అందరికీ కూడా చేసి పెడతాను 20,000 ఉద్యోగాలు 5 సంవత్సరాలు అని చెప్పా. కానీ అదృష్టం ఏంటంటే ఈ రోజు వచ్చిన కంపెనీల వల్ల మనం దగ్గర ఉన్న ఉద్యోగస్తులే కాదు, పక్క రాష్ట్రాల నుంచి పక్క జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఉపాధి అవకాశాలు తీసుకునే పరిస్థితి. దగ్గర 1,50,000 ఉద్యోగాలు మన నియోజకవర్గంలోనే మనమే ఇంకొకరికి ఇచ్చే పరిస్థితిలో ఈ రోజు మనం ఉన్నామంటే అది ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ తాలూకా నిబద్ధత. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జీ కొండూరు మండల కేంద్రంలో అంకెం సురేష్, ఇందిరా ప్రియదర్శిని దంపతులు ఉయ్యూరు నరసింహారావు, పచ్చూరు బుల్లిరాజు, పచ్చూరు వెంకయ్య ఆధ్వర్యంలో రంగవల్లికల, ముగ్గుల, కబడ్డీ వంటి సాంప్రదాయ క్రీడలు, పాల పొంగళ్లు, బొబ్బెమ్మలు వేరసి జీ కొండూరులో సంక్రాంతి సంబరాలను తన శోభను సంతరించుకున్నాయి. ఈ సంబరాలకు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్, వసంత శిరీష ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాద్ దంపతులకు ఘన స్వాగతం లభించింది. పుష్పములు వెదజల్లుతూ స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాల పొంగలు పొంగించారు. గంగిరెద్దుల విన్యాసాలు చూశారు. ముత్యాల్లాంటి ముగ్గులను తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. గోమాతలకు పూజలు చేశారు. ముగ్గులు పోటీలు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు, ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన సాంప్రదాయం తెలుగు లూగిల్లో ముగ్గులు, గొబ్బెమ్మలు, చెరుకు గడలు, కోడి పందాలు ఇవన్నీ మన సాంప్రదాయాల్లో భాగం. ఈ కార్యక్రమాలంతట్లో మనందరినీ గ్రామాన్ని ఒక కుటుంబంగా చేర్చినటువంటి అంకం సురేష్ దంపతులు, అట్లాగే ఉయ్యూరు నరసింహారావు గారు, పజ్జూరు బుల్లిబాబు గారు, అలాగే పజ్జూరు వెంకయ్య గారు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏవైతే మన సంస్కృతి సాంప్రదాయాలకి ఈ పండగ నిలువెత్తి దర్పణమైనటువంటి సంక్రాంతికి మనం అందరం కలవటం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ఈ పంటలు ఇంటికి రావటం, ఆనందంతో జరుపుకునే ఈ పండగ మన దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పలు మాసాల్లో వస్తుంది. మనకి ఈ రోజున ఎప్పుడు కూడా ఈ జనవరి 13, 14, 15 తారీఖులు సంక్రాంతి పండుగ అంటే హైదరాబాద్ నుంచి మొదలయ్యి విజయవాడ రావడానికి 3.5 గంటలు పట్టే సమయం నిన్న మొన్న ఈ రోజు కనీసం 8 గంటల నుంచి 10 గంటలు పడుతుంది. 3.5 గంటలు రావాల్సింది. ఎందుకంటే ఎక్కడెక్కడ ఉన్న మన తెలుగు వాళ్ళందరూ వచ్చి కుటుంబాలు, వాళ్ళ ప్రాంతాలు, ఎందుకంటే వృత్తి రీత్యా, వ్యాపార రీత్యా రకరకాల కార్యక్రమాల కోసం దేశాల్లో వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా సొంత గ్రామాలకు వచ్చి సొంత తెలుగు లోగిల్లో అందరితో కలిసి ఈ పండుగ జరుపుకోవాలనుకోవటం ఎంతో ఆనందంగా జరుగుతున్న మీ ఇళ్లలో కూడా మీ బంధువులందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఉంటారు. అందరూ కూడా సంతోషకరంగా ఈ సంక్రాంతిని జరుపుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ పాతపట్నం మండలం కేంద్రంలో స్వామి వివేకానంద 162వ జయంతి వేడుకలు ఈరోజు ప్రభుత్వ ఉన్నత పాఠశాల పాతపట్నం నందు స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా జాతీయ యువజన దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సనపల వైకుంఠరావు మాట్లాడుతూ వివేకానందుని జీవితము నేటి యువతరానికి ఆదర్శమని, వారు చూపిన బాట భారతదేశ భవితవ్యమని అన్నారు. పాఠశాల ఆవరణంలోని వివేకానందుని విగ్రహానికి రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధినేత పారశెల్లి రామరాజు పూలమాల వేసి నివాళులర్పించారు. బివి రమణ మాట్లాడుతూ చికాగోలో వివేకానందుడు చేసిన ఉపన్యాసం వల్ల విశ్వ మానవ సౌభ్రాతృత్వం చాటిందన్నారు. ఎన్టీ రామారావు మాట్లాడుతూ వివేకానందుని జీవితము నాడు భారతానికి ఆదర్శమని, నేటి యువత లక్ష్యం కావాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మోహనరావు, హరిబిస్వాల్, గ్రామ పెద్దలు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. స్కూల్లోనే ఉంటుందా? స్కూల్లోనే ఈరోజు మన భారతదేశానికి వని తెచ్చినటువంటి ఒక మహా విశిష్టమైన వ్యక్తి యొక్క జన్మదినం. ఆయనే స్వామి వివేకానంద. ఆయన పేరు
నరేంద్రనాథ్ దత్త తర్వాత శిష్యునిగా స్వీకరించబడిన తర్వాత వారిని స్వామి వివేకానందగా మనము చెప్పుకుంటాం. అలాంటి విశిష్టమైనటువంటి వ్యక్తిత్వానికి పుట్టినరోజు కారణమైనటువంటి ఈరోజు యువజన దినోత్సవంగా జరుపుకోవడం చాలా సంతోషం. ఆ యువజన దినోత్సవం జరుపుకోవడానికి మన పాఠశాలకు ఇచ్చేసిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధినేత రామరాజు గారికి రామరాజు మన పాఠశాల ఉపాధ్యాయులు ఎన్టీ రామారావు గారు అలాగే గ్రామ పెద్దలు అలాగే మోహన్ గారు అవుతుంది మన ఉపాధ్యాయులు విద్యార్థులు అందరికీ కూడా మీ యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మన పాఠశాలకు వచ్చి వారి యొక్క జన్మదినాన్ని జరుపుకున్నందుకు అవకాశం కల్పించినట్టు మీ అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారం. ఈరోజు ఆయన దినోత్సవాన్ని యువజన దినోత్సవంగా జాతీయ యువజన దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఆయన లేలేత వయస్సులోనే అన్ని గ్రంథాలని చదివాడు. అన్ని గ్రంథాలు అంటే ఒక హిందూ గ్రంథాలే కాకుండా అటు మహమ్మదీయుల గ్రంథాలు ఇటు క్రైస్తవ గ్రంథాలు అన్నింటినీ చదివి చివరికి ఆయన ఒక కొలిక్కి వచ్చి చెప్పిన మాట ఏంటంటే భారతదేశము పటిష్టంగా ఉండాలంటే హిందువులు పటిష్టంగా ఉండాలి, హిందూ ధర్మం ద్వారానే ఆ యొక్క సమగ్రత సమైక్యతని కాపాడుకోగలమని చెప్పారు. ఆయన యొక్క గొప్పతనాన్ని మరింతగా మనం చెప్పాలంటే ఆయన చికాగో పట్టణం వెళ్ళి హిందూ ధర్మాన్ని ఉద్దేశించి ఆయనకు ఇచ్చినటువంటి 2 నిమిషాల టైంని 2 గంటల సేపు మాట్లాడినా సరే ఎవరు కూడా కదలకుండా వెళ్ళకుండా ఉండి విన్నారట. ఆయన భారతదేశం యొక్క గొప్పతనాన్ని అక్కడ అమెరికాలో చెప్పారు. అలాగే ఆయన సంబోధించినారు అక్కడ ఉన్నటువంటి చికాగో పట్టణంలో అందరూ ఆయన ఉపన్యాసం డియర్ ఫ్రెండ్స్ అనో లేకపోతే డియర్ కామ్రేడ్స్ అనో లేకపోతే ఇంకొక విధంగా సంబోధిస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కర్నూలు జిల్లాలో ఇంత భారీ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారంటే చాలా ఆనందంగా ఉందన్న ఉప ముఖ్యమంత్రి. ఓర్వకల్లో గత ప్రభుత్వంలో నిర్మించిన గ్రీన్కో సోలార్ పార్క్ ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన పవన్ కళ్యాణ్. విశాఖలో తిరుపతి తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన హోంమంత్రి. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్తో కలిసి మృతుల కుటుంబాలకు చెక్కులు అందజేసిన అనిత. విశిష్టమైన మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్న మాజీ ఎమ్మెల్యే గండి. శుభవరం మండలంలో గుల్లేపల్లి అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న బాబ్జీ. పార్వతీపురం మన్యం జిల్లాలో సందడిగా సాగిన సంక్రాంతి వేడుకల్లో సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్. సహచర ఉద్యోగులు ప్రజాప్రతినిధులతో కలిసి భోగి మంటలను వెలిగించిన ఎం శ్యాంప్రసాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.